శ్రీ గురుభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 18/7/2024 గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం, ఆషాఢమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, ద్వాదశి గురువారం. ద్వాదశి సాయంత్రం 6:13 కలదు. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2:09 కలదు. ఉదయం మధ్యం 7:07 నుంచి 8:46 కలదు. అమృత గడియలు సాయంత్రం 5:33 నుంచి 6:42 కలదు. ఉదయం దుర్ముహూర్తం 9:56 నుంచి 10:48 కలదు. పగల మరి యొక్క దుర్ముహూర్తం 3:07 నుంచి 3:58 కలదు. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:34. ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి. అశ్విని నక్షత్రం, సంపత్తారాయుక్తం, ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం, అవకాశం మెండుగా. భరణి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు, చిక్కులు, తగాదాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుకని వీరు విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు. రాశి. కృత్తికా నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారం మెండుగా కలదు. రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలవు. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకదార స్తోత్రం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. మృగశిర నక్షత్రం సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. మిథున రాశి. మృగశిర నక్షత్రం సాధనతారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడాలి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరుద్ర నక్షత్రం మానసిక, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఒడిదొడుకులు, సమస్యలు తలెత్తగలవు. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు. పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించగలదు. కర్కాటక రాశి. పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలరు. పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయకం. పుష్యమి నక్షత్రం అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. విదేశీ విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆశ్లేష నక్షత్రం జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది. సింహరాశి. మఖా నక్షత్రం సంపత్తారాయకం, ధనమూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలు పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం, షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ, కుటుంబంలోని ఇబ్బందులు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. ఉత్తరా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు.
హస్తా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకొని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం. చిత్తా నక్షత్రం సాధన తారాయికి శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి. తులారాశి చిత్తా నక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు. భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం. విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయత్వం, మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు. విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు. జ్యేష్ఠ నక్షత్రం జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకోవచ్చు, శైవారాధన చేయవచ్చు, లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న పనులని సాధించగలరు. ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి. కోర్టు వాద్యమాలు ఉంటే అవి జయం పొందుతారు. అనుకూలమైనటువంటి తీర్పులు పొందగలరు. అలాగని పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థికపరమైన కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు ఖడ్గమాల స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించిన క్షేమదాయకంగా ఉండగలరు. ఉత్తరాషాఢ నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు. శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ, దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం. వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం సాధన తారాయకం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగలవు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారాయకం. సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలరు. అశ్రద్ధ వహించకూడదు. అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధాభక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు. శతభిష నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగలవు. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షరి జపించుకోవడం కూడా యోగదాయకం. పూర్వభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందుతాయి. మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తలదూచినా
అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగలరు. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం మిత్రతారాయత్వం, మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు, అవి జయం పొందే దిశగా ఉంటాయి, అనుకూలత సంతరించుకోగలరు. ఉత్తరాభాద్ర నక్షత్రం అత్యంత యోగ్యదాయకం, విద్యార్థులకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి, బంధుజనాలు సహాయ సహకారాలు పొందగలరు. రేవతి నక్షత్రం జన్మతారాయత్వం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకోవడం, అలాగే శివారాధన, శివ ఆలయాలకి సందర్శించేస్తున్న క్షేమదాయకంగా ఉంటుంది. ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు. అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా, ఇక మరి యొక్క విషయం ఏంటంటే, ఎవరికైనా పురోహిత రీత్యా మీ వివాహాది శుభకార్యములు నెరవేర్చాలన్నా, యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా, దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలరు. మా వద్ద నిష్ణాతులైనటువంటి పురోహితులు కలరు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.